నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర. నేను మురళి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సుపరిపాలనకు సరికొత్త కేంద్రంగా నాసిక్ ఆశాభావం వ్యక్తం చేసిన ప్రధాని మోదీ. పై న్యాయమూర్తుల భిన్నాభిప్రాయాలు. సిజేఐ ముందుకు చంద్రబాబు స్కిల్ కేసు. ఏపీలో అన్నా చెల్లెళ్ల సవాల్. పిసిసి చీఫ్గా వైఎస్ షర్మిల. దావోస్ వేదికగా ఇన్వెస్ట్ ఇన్ తెలంగాణ ప్రచారం. పారిశ్రామికవేత్తలను ఆహ్వానిస్తున్న సీఎం రేవంత్. కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థుల ఖరారు. అద్దంకి దయాకర్, బల్మూరి వెంకట్కు ఛాన్స్. అయోధ్య వేడుకను రాజకీయ కార్యక్రమంగా మార్చేశారు. బీజేపీ ఆర్ఎస్ఎస్పై రాహుల్ ఫైర్. స్కిల్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు క్వాష్ పిటిషన్పై సుప్రీంకోర్టు ఎలాంటి తీర్పునిస్తుంది? జడ్జిమెంట్ చంద్రబాబుకు అనుకూలంగా ఉంటుందా లేక ప్రతికూలంగా వస్తుందా? అసలు ఏం జరగబోతోంది అని అంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న వేళ కీలకమైన తీర్పు వెలువరించింది అత్యున్నత ధర్మాసనం. అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17A అన్వయించడంలో తమకు భిన్నాభిప్రాయాలు ఉన్నట్లు తీర్పు సందర్భంగా వెల్లడించారు న్యాయమూర్తులు. తదుపరి చర్యల కోసం సిజేఐకు నివేదిస్తున్నామని ప్రకటించారు. ఎన్నికల వేళ స్కిల్ కేసులో కీలక తీర్పునిచ్చింది సుప్రీంకోర్టు. గవర్నర్ అనుమతి తీసుకోకుండా ఏపీసీఐడి తనపై నమోదు చేసిన స్కిల్ డెవలప్మెంట్ కేసు కొట్టివేయాలంటూ సుప్రీంకోర్టులో టీడీపీ అధినేత చంద్రబాబు స్పెషల్ లీవ్ పిటిషన్ వేశారు. దీనిపై కొన్ని రోజుల క్రితమే వాదనలు విన్న సుప్రీం అక్టోబర్ 17న తీర్పు వాయిదా వేసింది. తాజాగా జస్టిస్ అనిరుద్ బోస్, జస్టిస్ బేలాయం త్రివేదిలతో కూడిన ధర్మాసనం అత్యంత కీలక తీర్పునిచ్చింది. స్కిల్ కేసులో టీడీపీ అధినేత క్వాష్ పిటిషన్పై తీర్పు సందర్భంగా న్యాయమూర్తులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17A అన్వయించడంలో తమకు వేర్వేరు అభిప్రాయాలున్నట్లు జస్టిస్ అనిరుద్ బోస్, జస్టిస్ బేలాయం త్రివేది ప్రకటించారు. దీంతో తదుపరి చర్యల కోసం సిజేఐకు నివేదిస్తున్నట్లు తెలిపారు. ఇక జస్టిస్ అనిరుద్ బోస్ తీర్పులోని ప్రధాన అంశాలను ఓసారి గమనిస్తే, స్కిల్ డెవలప్మెంట్ కేసులో సెక్షన్ 17A వర్తిస్తుందని తీర్పునిచ్చారు న్యాయమూర్తి అనిరుద్ బోస్. చంద్రబాబు అరెస్టు విషయంలో ముందుగా అనుమతి తీసుకోవాల్సి ఉందంటూ వ్యాఖ్యానించారు. ముందస్తు అనుమతులు లేనప్పుడు తీసుకున్న చర్యలు చట్టవిరుద్ధమంటూ తీర్పు చెప్పారు. అయితే ముందస్తు అనుమతి లేనంత మాత్రాన ఆర్డర్ను క్వాష్ చేయడం కుదరదని తెలిపారు. రిమాండ్ చెల్లుబాటు కాదనలేమంటూ తేల్చి చెప్పారు జస్టిస్ అనిరుద్ బోస్. ఈ పరిస్థితుల్లో పిటిషన్ డిస్పోజ్ చేస్తున్నామంటూ తెలిపారు న్యాయమూర్తి అనిరుద్ బోస్. కొన్ని ఛానల్స్ అన్ని కూడా చూస్తున్నప్పుడు వాస్తవానికి స్పందించకూడదని చెప్పి అనుకున్నప్పటికీ కొన్ని ఎల్లో మీడియా ఛానల్స్ అన్ని కూడా ఏదో గొప్ప విజయం సాధించాం, చంద్రబాబు నాయుడు గారికి ఏదో ఊరట కలిగింది, ఆయన సుప్రీంకోర్టులో వేసినటువంటి ఎస్ఎల్పీకి సంబంధించి ఏదో కొన్ని టీవీ ఛానల్స్ చిత్రీకరించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. ఏ రకంగా అనిపించిందంటే 2019లో చంద్రబాబు నాయుడు గారు గెలిచినటువంటి 23 సీట్లని గొప్ప విజయంగా భావించి చూపిస్తే ఏ రకంగా ఉంటుందో, ఈరోజు సుప్రీంకోర్టులో వచ్చినటువంటి తీర్పు చూసిన తర్వాత వీరు షోకేస్ చేస్తున్నటువంటి వారి అభిప్రాయాన్ని, జరిగినటువంటి వాదనలు కానీ ఇచ్చినటువంటి తీర్పు కానీ ఇవన్నీ చూసిన తర్వాత నాకు తెలిసి ఏ రకమైనటువంటి రిలీఫ్ అనేటువంటిది చంద్రబాబు నాయుడు గారికి కలగలేదు అనేటువంటిది నా అభిప్రాయం, ప్రజల అభిప్రాయం, కోర్టు అభిప్రాయం. ఇక జస్టిస్ బేలాయం త్రివేది తీర్పులోని అంశాలను పరిశీలిస్తే, సంబంధిత చట్టం అమల్లో లేని కాలంలో జరిగిన నేరానికి 17A వర్తింపజేయలేమన్నారు న్యాయమూర్తి. 2018లో వచ్చిన చట్ట సవరణలో 17A ఏనాటి నుంచి అమల్లోకి వస్తుందన్న అంశాన్ని ప్రస్తావించలేదన్నారు. ఈ పరిస్థితుల్లో చట్టం రాకముందు కాలానికి దాన్ని వర్తింపజేయలేమన్నారు. అవినీతి అధికారులకు రక్షణ కల్పించడం 17A మూల ఉద్దేశం కాకూడదని వ్యాఖ్యానించారు న్యాయమూర్తి. ఐపీసీ సెక్షన్లు సైతం నమోదై ఉన్నప్పుడు కేవలం సెక్షన్ 17A ప్రకారం ముందస్తు అనుమతి తీసుకోకపోవడం అన్నది ఎఫ్ఐఆర్ కొట్టివేయడానికి కారణం కావద్దంటూ తీర్పునిచ్చారు జస్టిస్ బేలాయం త్రివేది.
న్యాయమూర్తుల తీర్పుతో ఇప్పుడు సెక్షన్ 17A అంశం CJI ముందుకు వెళ్ళింది. దీంతో రానున్న రోజుల్లో తీర్పు ఎలా వస్తుంది అన్న ఉత్కంఠ ఇప్పుడు మరింత పెరిగిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఆంధ్రప్రదేశ్లో అన్నా చెల్లెళ్ల సవాల్. అవును, ఇదేదో సినిమా టైటిల్ కాదు. రానున్న రోజుల్లో ఏపీలో ఎదుర్కానున్న రాజకీయ పరిస్థితులు. సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీకి చెక్ పెట్టే వ్యూహంలో భాగంగా రాష్ట్ర PCC చీఫ్గా షర్మిలను నియమిస్తూ నిర్ణయం తీసుకుంది కాంగ్రెస్ పార్టీ. మరి ఢిల్లీ పెద్దల ప్లాన్ ఏ మేరకు వర్కౌట్ అవుతుంది? దీనిపైన ఇప్పుడు పొలిటికల్ వర్గాల్లో చర్చ. సార్వత్రిక ఎన్నికలకు సిద్ధమవుతున్నాయి అన్ని రాజకీయ పార్టీలు. అయితే లోక్సభ ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి కూడా ఎలక్షన్లు జరగనున్నాయి. దీంతో ఏపీలో రాజకీయ వేడి మరింతగా రగులుతోంది. అసెంబ్లీ ఎన్నికల కోసం హోరాహోరీగా తలపడుతున్నాయి ఏపీలోని అన్ని రాజకీయ పార్టీలు. ఈ క్రమంలోనే ఎవరికి వారు ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నారు. ఇప్పటికే ఇన్ఛార్జీల మార్పు పేరుతో అభ్యర్థుల్ని ప్రకటిస్తూ పోతోంది అధికార వైసీపీ. త్వరలోనే తొలి విడత జాబితాలో ఉండే క్యాండిడేట్లను ప్రకటించేసేందుకు సిద్ధమవుతున్నారు టీడీపీ జనసేన పార్టీ అధినేతలు. ఇటీవలే ఇరువురు నేతలు సమావేశమై ఉమ్మడి మేనిఫెస్టో, అభ్యర్థుల ఖరారుపైనే సుదీర్ఘంగా సమాలోచనలు చేశారు. అయితే గత 2 ఎన్నికల్లో ఘోరంగా దెబ్బతిన్న కాంగ్రెస్ పార్టీ ఈసారి మాత్రం చెప్పుకోదగిన సంఖ్యలో సీట్లు కైవసం చేసుకోవాలని భావిస్తోంది. ఇటీవలే తెలంగాణలో వచ్చిన ఫలితాలు ఏపీ కాంగ్రెస్ నేతల్లోనూ ఉత్సాహం నింపాయి. ఈ క్రమంలోనే కాంగ్రెస్ అధిష్టానం కీలక నిర్ణయం తీసుకుంది. వైఎస్ఆర్టీపీని కాంగ్రెస్ లో విలీనం చేసి హస్తం పార్టీలో కొద్ది రోజుల క్రితమే చేరిన వైఎస్ షర్మిలకు కీలక బాధ్యతలు అప్పగించింది. ఆంధ్రప్రదేశ్ PCC చీఫ్ గా వైఎస్ జగన్ సోదరి వైఎస్ షర్మిలను నియమించింది. ఇదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఏపీ సీఎంగా ఉన్న వైఎస్ జగన్ గతంలో కాంగ్రెస్ పార్టీతో విభేదించి వైసీపీ ఏర్పాటు చేశారు. దీంతో ఏపీలో హస్తం పార్టీ నామరూపాలు లేకుండా పోయింది. ఒకప్పుడు కాంగ్రెస్ నేతలుగా ఉన్న వాళ్లు చాలా మంది ఫ్యాన్ కిందకు చేరిపోయారు. SC/ST ఓటు బ్యాంక్ సైతం గంపగుత్తగా జగన్ వెంట నడిచింది. దీంతో వరుసగా 2 ఎన్నికల్లో రాష్ట్రంలో డిపాజిట్లు కూడా దక్కించుకోలేని పరిస్థితికి కాంగ్రెస్ వచ్చింది. ఏపీలో హస్తం పార్టీ ఉనికే కరువవుతున్న వేళ తెలంగాణలో వైఎస్ఆర్టీపీ స్థాపించి ఆ తర్వాతి కాలంలో కాంగ్రెస్ కు అనుకూలంగా మద్దతుగా మారారు వైఎస్ షర్మిల. దీంతో ఢిల్లీ పెద్దలు వ్యూహాత్మకంగా ఎన్నికల వేళ పావులు కదిపారు. తెలంగాణ ఎన్నికల సమయంలో షర్మిల మద్దతు ఉపయోగించుకున్న కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఏపీలో ఆమెను రంగంలోకి దింపింది. ఏపీ PCC చీఫ్ గా షర్మిలను నియమించడం ద్వారా గతంలో వైసీపీకి దూరమైన సామాజిక వర్గాలు మళ్లీ పార్టీకి దగ్గరవుతాయని ఢిల్లీ పెద్దల వ్యూహంగా కనిపిస్తోంది. అదే సమయంలో తటస్థంగా ఉన్న వైఎస్ రాజశేఖర రెడ్డి అభిమానులు ఇప్పటి వరకు జగన్ కు జై కొట్టారు. అలాంటిది స్వయంగా ఆయన సోదరి షర్మిలను రంగంలోకి దింపడం ద్వారా ఆయా వర్గాల ఓట్లలో భారీగా చీలిక ఏర్పడి తమకు కొన్ని సీట్లైనా దక్కుతాయన్నది హస్తం పార్టీ ఆలోచనగా కనిపిస్తోందన్న వాదన వినిపిస్తోంది. వాళ్ళ పార్టీ లేదు కదా, కాంగ్రెస్ పార్టీ అనేటువంటిది రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు కానీ సీటు సంగతి పక్కన పెట్టండి, ఓటేసిన లేడు. ఎందుకు వేయట్లేదు? కాంగ్రెస్ ఈ రాష్ట్రానికి చేసినటువంటి ముఖ్యంగా ఈ రాష్ట్ర ప్రజలకు చేసినటువంటి అన్యాయం, ఒక కులానికో మతానికో ప్రాంతానికో లేదా ఒక వ్యక్తికో వర్గానికో చేసినటువంటి అన్యాయం కాదు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 5,30,00,000 మంది ప్రజలకి మనం కలిసి నిర్మించుకున్నటువంటి హైదరాబాద్ కానీ, కలిసి నిర్మించుకున్నటువంటి ఉమ్మడి రాష్ట్రం కానీ, అందరం కలిసి ఉండాలని చెప్పి కోరుకున్నటువంటి ప్రజలు కానీ, వీరి తాలూకు ఆలోచనల్ని, నమ్మకాలని, భవిష్యత్తుని అడ్డంగా గొడ్డలతో నరిగినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. మరి అటువంటి పార్టీ అసలు ఈ రాష్ట్రంలో ఉండకూడదని కానీ, ఆ జెండా కనబడకూడదు అనేటువంటిది ఈ రాష్ట్ర ప్రజల ఆలోచన. అలాగే కనబడట్లేదు. అటువంటి లేని పార్టీకి ఎవరు ప్రెసిడెంట్ అయితే మేమేం పట్టించుకుంటాం, మాకేం సంబంధం అంటున్నాను. మరి కాంగ్రెస్ పార్టీ వ్యూహం వర్కౌట్ అవుతుందా? జగన్ కు వైఎస్ షర్మిల రూపంలో ఝలక్ తప్పదా? దీనిపైనే ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ మొదలైంది.
సుపరిపాలనకు నాసిన్ సరికొత్త కేంద్రంగా మారుతుందని ఆకాంక్షించారు ప్రధాని నరేంద్ర మోదీ. చారిత్రక ప్రదేశంలో ప్రతిష్టాత్మక నాసిన్ను ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు. ఏపీలోని సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్, పరోక్ష పన్నులు, మాదక ద్రవ్యాల అకాడమీని ప్రారంభించారు ప్రధాని నరేంద్ర మోదీ. పాల సముద్రం సమీపంలో 503 ఎకరాల విస్తీర్ణంలో 540 కోట్లతో ఈ కేంద్రాన్ని నిర్మించారు. सुशासन की प्रेरणा मिलती है। ऐसी प्रेरणादायी जगह पर नैसीन का यह नया कैंपस बना है। मुझे विश्वास है ये कैंपस गुड गवर्नेंस के नए आयाम गढ़ेगा, देश में ट्रेड और इंडस्ट्री को नई गति देगा। साथियों, आज तिरुवल्लुवर दिवस भी है। संत तिरुवल्लुवर ने कहा था, ऊरू पोरुलम उल्गु पोरुलम तन बोन्नार तिरुपोलम वेंदन पोळु. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు ప్రజలకు సేవకులంటూ అభివర్ణించారు ప్రధాని మోదీ. రామరాజ్య భావన నిజమైన భావన అంటూ మహాత్మా గాంధీ చెప్పారని గుర్తు చేసుకున్నారు ప్రధాని. గతంలో పన్నుల విధానం అర్థమయ్యేది కాదన్న ఆయన జీఎస్టీ తీసుకొచ్చి పన్నులను సరళతరం చేశామన్నారు. ప్రజల నుంచి వచ్చిన పన్నులను వారి సంక్షేమానికే వాడాలన్నదే రామరాజ్య సందేశం అన్నారు మోదీ. लागत कम और उसके लाभ अधिक है। बीते 10 वर्षों में हमारी सरकार ने भी लागत का ध्यान रखा है और योजनाओं को समय पर पूरा करने पर जोर दिया है। साथियों, गोस्वामी तुलसीदास जी कहते हैं, माली भानु किसान सम, माली भानु किसान सम, नीति निपुण नरपाल, प्रजा भाग बस होहिंगे, कबहू कबहू कलिकाल। यानी सरकार में माली, सूर्य और किसान जैसे गुण होने चाहिए। कमजोर पौधों को सहारा देता है, उसका पोषण करता है, उसके हक के पोषण को। నాసిన్ దేశంలోనే అత్యున్నతమైన శిక్షణా సంస్థ అంటూ చెప్పుకొచ్చారు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్. రెవెన్యూ సర్వీసులకు ఎంపికైన వారికి ఇక్కడ శిక్షణ ఇస్తారన్న ఆమె ప్రపంచ కస్టమ్స్ సంస్థ సైతం నాసిన్కు గుర్తింపు ఇచ్చిందన్నారు. త్వరలోనే నాసిన్ అంతర్జాతీయ శిక్షణా కేంద్రంగా మారనుందంటూ ఆశాభావం వ్యక్తం చేశారు మంత్రి నిర్మలా సీతారామన్. 500 ఎకరం ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ మనకి ఇవ్వడం, అది కాకుండా ఇంకా ఒక 10 ఏకర్ భూమి స్కూల్ కేంద్రీయ విద్యాలయ పెట్టడానికి పాల సముద్రంలో ఇవ్వడం, అది కాకుండా హంద్రీ నీవా నుంచి డైరెక్ట్గా ఒక నేషనల్ ఇన్స్టిట్యూట్ ఇక్కడ మనం పెడుతున్నాం అనే దానికోసం మంచినీళ్ళు సరఫరాకి కూడా వెంటనే స్టేట్ గవర్నమెంట్ స్పందించడం, 2014 నుంచి ఇవాళ వరకు అప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ అయినా ఇప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ అయినా మంచి సహకారం ఇవ్వడం వల్ల ఈ పెద్ద ఒక వ్యవస్థ ఇక్కడ మనం చేయగలిగాం. అందువల్ల ఆంధ్రప్రదేశ్ సర్కార్ 2014 నుంచి ఇవాళ వరకు ఉన్నటువంటి గవర్నమెంట్కి నేను నా కృతజ్ఞతలు చెప్పించి నిలబడి మాట్లాడే. ప్రపంచ స్థాయి విద్యా సంస్థ రాష్ట్రానికి రావడంపై సంతోషం వ్యక్తం చేశారు ఏపీ సీఎం వైఎస్ జగన్. ఆంధ్రప్రదేశ్ పేరును నాసిన్ అంతర్జాతీయంగా నిలబెడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. వెనుకబడిన ప్రాంతాల్లో నాసిన్ను ఏర్పాటు చేసిన ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపారు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్. వెనుకబడిన జిల్లాలలో ఒక జిల్లా అయిన అనంతపురం జిల్లాలో ఒక వరల్డ్ క్లాస్ ఇన్స్టిట్యూటు, ఒక వరల్డ్ క్లాస్ అకాడమీ ఇక్కడికి తీసుకొచ్చే ఒక గొప్ప ప్రయత్నము, అడుగులు పడడమే కాకుండా ఇది సాధించేందుకు శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు అనేక సందర్భాలలో ఇక్కడికి రావడం, అనేక సందర్భాలలో ఎఫర్ట్స్ పెట్టడం కూడా మన కళ్ళ ఎదుటే కనిపించిన వాస్తవం. ఇక్కడ నిజంగా వస్తూ ఉన్న ఈ మంచి ఇన్స్టిట్యూటు మన రాష్ట్ర పేరును, ప్రతిష్టను మన దేశంలోనే కాదు అంతర్జాతీయ స్థాయిలో కూడా ఇంత వరల్డ్ క్లాస్, స్టేట్ ఆఫ్ ది ఆర్ట్, లేటెస్ట్ టెక్నాలజీస్తో అన్నిట్లోనూ కూడా అనుసంధించి ఒక గొప్ప ఇన్స్టిట్యూట్.
అంతకుముందు లేపాక్షిలోని వీరభద్రస్వామి ఆలయంలో ప్రధాని మోదీ ప్రత్యేక పూజలు చేశారు. వేద పండితులతో కలిసి కొద్దిసేపు భజన చేశారు ప్రధాని. స్వతంత్ర టీవీ రూపొందించిన 2024 సంవత్సరపు క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. పల్నాడు జిల్లాలో స్వతంత్ర టీవీ తెలుగు ఛానల్ క్యాలెండర్ను టీడీపీ నేత మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ స్వతంత్ర టీవీ ప్రేక్షకులకు శుభాకాంక్షలు తెలిపారు. తెలుగు ప్రజలు పాడి పంటలతో సుఖ సంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు. స్వతంత్ర టీవీ తెలుగు ఛానల్ ప్రేక్షకులకు అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ 2024 సంవత్సరం బిడ్డా పాపలతో పాడి పంటలతో సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి భగవంతుని ప్రార్థిస్తున్నాను. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి వీరుళ్ళమ్మ జాతరలో పోలీసుల సమక్షంలోనే ఆర్కెస్ట్రాలో మహిళలతో నిర్వాహకులు రికార్డింగ్ డ్యాన్స్ చేయించడం విమర్శలకు దారితీసింది. మకర సంక్రాంతి రోజున ప్రతి ఏటా మాదిరిగానే వీరుళ్ళమ్మ తల్లి జాతరలో అనపర్తి మెయిన్ రోడ్డులో ఆర్కెస్ట్రా ఏర్పాటు చేశారు. ఆర్కెస్ట్రా జరుగుతూ ఉండగా పోలీసుల సమక్షంలో స్టేజ్పై మహిళలతో రికార్డింగ్ డ్యాన్సులు చేయించడం అందరినీ ఆశ్చర్యపోయేలా చేసింది. అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవానికి సన్నాహాలు శరవేగంగా జరుగుతున్నాయి. 7 రోజుల పాటు జరిగే రామ్లల్లా ప్రాణప్రతిష్ఠ మహోత్సవాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. జనవరి 22న ఆలయాన్ని ప్రారంభించనున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ 2020 ఆగస్టు 5న రామాలయానికి భూమి పూజ చేశారు. ఈ నెల 22న బాలరాముడు ఆలయంలో ప్రతిష్ఠుడు కానున్నాడు. ఆలయ ట్రస్టు 7,000 మందికి పైగా అతిథులను రామమందిర వేడుకకు ఆహ్వానించింది. వీరిలో క్రికెటర్లు సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ, బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ తదితరులున్నారు. రామాలయ ప్రారంభోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు పూర్తి స్థాయిలో సన్నాహాలు చేస్తున్నారు. రామమందిర ప్రారంభోత్సవ కార్యక్రమానికి ప్రధాని మోదీ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. నేటి నుండి రామాలయ ప్రారంభోత్సవం, ప్రాణప్రతిష్ఠకు సంబంధించిన కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయి. నేటి నుంచి రామాలయ ప్రతిష్టాపన వేడుకలు ప్రారంభం కానున్నాయి. సరయూ నది ఒడ్డున దశవిధ స్నానం, విష్ణు పూజ మొదలైన కార్యక్రమాలు నిర్వహిస్తారు. రేపు రామ్లల్లా విగ్రహాన్ని ఊరేగింపుగా అయోధ్యకు తీసుకొస్తారు. మంగళ కలశాలలో సరయూ జలాన్ని నింపి వాటితో పాటు భక్తులు రామాలయానికి చేరుకుంటారు. జనవరి 18న గణేష్ అంబికా పూజ, వరుణ పూజ, మాతృక పూజ, బ్రాహ్మణవరం, వాస్తు పూజలతో వైదికాచారాలు ప్రారంభమవుతాయి. జనవరి 19న పవిత్రమైన అగ్నిని వెలిగిస్తారు. తర్వాత నవగ్రహ స్థాపన చేయనున్నారు. జనవరి 20న రామజన్మభూమి ఆలయ గర్భగుడిని సరయూ నీటితో సంప్రోక్షణ చేసి ఆ తర్వాత వాస్తు శాంతి చేస్తారు. జనవరి 21న రామ్లల్లా విగ్రహానికి 125 కలశాలతో స్నానం చేయించి పౌళింపజేస్తారు. జనవరి 22న మధ్యాహ్నం ప్రాణప్రతిష్ఠ వేడుక 12:30 ప్రారంభం కానుంది. రామ్లల్లా విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నారు. సంప్రోక్షణ కార్యక్రమానికి 150 దేశాల నుంచి భక్తులు హాజరయ్యే అవకాశం ఉందని సమాచారం. జనవరి 21, 22 తేదీల్లో సాధారణ భక్తులను రామాలయంలోనికి అనుమతించరు. జనవరి 23 నుంచి నూతన రామాలయంలోకి అందరినీ అనుమతించనున్నారు. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. కీప్ వాచింగ్ స్వతంత్ర.